రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ప్రైస్తలాడండి. ఆ దేవాది దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి ఆయన కృప మార్గంలో మనల్ని వాక్యం ద్వారా నడిపించి మనల్ని బలపరచడానికి ఆయన ఇచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మహోన్నతులు చేయి పట్టుకుని ముందుకెళ్తామండి. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును ఈ దిన వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. 53వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుడి రోజు ఒక మంచి వాక్యం, బలమిచ్చు వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆయన సెలవిస్తున్నటువంటి మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అంటే రీసెంట్గా ఒక 1 వీక్ క్రితమే కదండి, గుడ్ ఫ్రైడేలో మనం అందరం పాల్పంపులు పొందాము. దేవాది దేవుణ్ణి కనపరుస్తూ కరెక్ట్గా ఇవాటికి 8 రోజులండి. అంటే గుడ్ ఫ్రైడే దేవుని పాద సన్నిధిలో మనం గడిపి ఆయన సిలువలో చెప్పిన 7 మాటలను కూడా మనం ఒక్కొక్కరము ధ్యానిస్తూ, ఆ మాట యేసయ్య ఆనాడు నోట నుంచి పలికిన మాట, ఈనాడు ఆ వాక్యాన్ని ఆ యొక్క మాటను ప్రకటించగలిగిన జ్ఞానం నుంచి సిద్ధపరచుకున్న ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు కొనసాగి ఉన్నాం. ఇక్కడ చాలామంది ఈ గుడ్ ఫ్రైడే అంటే చాలా విమర్శలు కూడా వస్తాయి కదండి. ఎందుకనంటే ఆయన తను తాను రక్షించుకోలేక సిలువనెక్కాడు, ఆయన ఏం దేవుడు అని చాలామంది, దేవుని తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వ్యతిరేకతలోనే ఉన్నారండి. కానీ మనము కూడా ఏమంటాము, అదేదో పెద్ద ఒక దోషక్రియ అని ఇంకేదో అనని, దేవుడు మన కొరకు వచ్చేసాడు, మన కొరకు ఆయన చనిపోయాడు, ఇది ఇంకా దుఃఖకరమైనదేనని, ఇంకా చనిపోయిన ఆ చావును మనం ఇంకా అనుభవిస్తూనే ఉన్నామని, ఇవన్నీ అదొక ఇంట్లో వాళ్ళని ఎట్లా పోగొట్టుకుంటే బంధువుల్లో ఎవరినైనా ఎలా మనము ఆ విలాపములోనే మనం ఉంటామో, ఆ దుఃఖములోనే మనం ఉంటామో, అదే విధంగా ఇప్పుడు కూడా అదే దుఃఖంలోనే మనం ఉంటామండి. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, ఆయన వాక్యము ద్వారా ఆయన సెలవిస్తున్న మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. దేనిని బట్టి ఆయన గాయపరచబడ్డాడు? పరలోకము నుంచి దిగి వచ్చిన దేవాది దేవుడు సిలువనెక్కి గాయపరచబడ్డాడండి. దేనిని బట్టి గాయపరచబడ్డాడు? ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు, ఎటువంటి అతిక్రమ క్రియలు లేవు. కానీ ఆయనకాయన్నే పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఈ శిక్ష అనుభవించడానికి, నేనే తప్పులు చేశాను, నా మీదనే భారం ఉంది, నేనే అతిక్రమించానని దేవుడు వచ్చి, ఆ పరిశుద్ధుడు వచ్చి అన్నీ ఆయన మీదకి వేసేసుకొని ఆయన సిలువను అప్పగించుకోవడం ద్వారా, గాయపరచబడడం ద్వారా, నలగగొట్టబడడం ద్వారా ఈ సృష్టికి ఎటువంటి లాభం కలగలేదా అండి? మరి కలిగినప్పుడు ఆయన రావడము దేవుడి చిత్తమై ఉంది, మన కొరకు ఆయన నలగగొట్టబడము దేవుడి చిత్తమై ఉంది, మన కొరకు ఆయన గాయపరచబడము దేవుని చిత్తమై ఉంది. మన అతిక్రమ పాప దోషములను బట్టి ఆయన సిలువలో వేలాడబడము కూడా దేవుడి చిత్తములో ఉందండి. అంటే ఈ గమనించడం లేదా వాక్యంలో మన 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 అనే వస్తుందండి చదవబడిన వాక్యంలో. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అంటే దేనిని బట్టి? మన అతిక్రమ క్రియలు అంటే అతిక్రమించడం. దేనిని అతిక్రమించడం? దేవుని మాటను అతిక్రమించడం. దేవుడు వద్దు అని అన్న దాన్ని కావాలని చేయడమే ఆయన అతిక్రమించడం. దాటిపోవడం ఆయన మాట కాదని అతిక్రమించడం. ఆ అతిక్రమ క్రియలను బట్టి, అంటే అతిక్రమించి దేవుడు వద్దు అన్న పనులను మనం చేయడము ద్వారా అతను ఏమైపోయాడంట? గాయపరచబడ్డాడు మన తండ్రి. ఆ తర్వాత ఆయన ఇంకా ఏమంటున్నాడు? మన సమాధానార్థమైన ఆయన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన దోషములను బట్టి, మన దోషం ముందేమో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏమైపోయాడు? గాయపరచబడ్డాడు. రెండవదిగా మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. దేనిని బట్టి? మనము చేసిన అతిక్రమ దోషం. అతిక్రమం అంటే దేవుని మాటను మించి విరోధముగా చేయడమే అతిక్రమం. అంటే దేవునిలో క్రమము లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఇష్టం వచ్చిన రీతిలో మనం ప్రవర్తించడమే అతిక్రమమై ఉంది.
ఆ అతిక్రమం ఎవరు చేశారు? అక్కడి నుంచి వచ్చి సిలువనెక్కిన దేవుడు ఏమైనా చేశాడా? కాదు కదా. అంటే ఈ సృష్టి చేసినటువంటి అతిక్రమ కార్యములను బట్టి మన దోషములను బట్టి ఆయన ఏమైపోయాడు? నలగగొట్టబడ్డాడు. దోషములు అంటే ఏంటిది? తప్పు అని తెలిసినా దాన్ని చేయడం దోషం. వద్దు అని చెప్పినా దాన్ని అవాయిడ్ చేయకుండా దాన్ని అనుసరించడమే దోషం. దేవుడిది నా రూట్ కాదు బేట, ఇది నువ్వు చెయ్యొద్దు అని దేవుడు చెప్పిన బైబిల్ చదివేంతసేపు చదవడం, విన్నంతసేపు వినడం, వాక్యం చూసినంతసేపు చూడడం, ఆ తర్వాత లేదు ప్రభా నేను చేయాల్సిందే నేను చేస్తాను, అదే నాకు నచ్చుతుంది, నువ్వు కాదని వాక్యం కాదని చెప్పి దోషంగా దేవుడి మాట వినకుండా చేస్తామే, అదే దోషముగా ఎంచబడుతుంది. ఆ మన దోషములను బట్టి ఆయన ఏమైపోయాడు? సిలువలో నలగగొట్టబడ్డాడు. ఈ ఒక్క 40 రోజులకే కాదండి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడం. నిజమైన క్రైస్తవ బిడ్డవైతే, నిజమైన దేవుని బిడ్డవైతే ప్రతిరోజు ఆయన సిలువ మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూనే ముందుకు నడిస్తే ఆయన వలె పరిశుద్ధులము మనము కాకున్నప్పటికీ కూడా కొంతలో కొంత మనము దేవుణ్ణి గణపరచగలము, ఈ వాక్యాన్ని అనుసరించగలమండి. అందుకే మన దోషములను బట్టి ఆయన ఏమైపోయాడు? నలగగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆ తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి శిక్ష ఎలా వచ్చిందండి? సమానార్థముగా దేవుడి సమాధానార్థముగా. అంటే నువ్వు ఎన్ని అతిక్రమాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా వాటికన్నిటికీ దేవుడు పరలోక తండ్రి సమాధానమును మనకు అనుగ్రహించడానికి ఆయన ఏమైపోయాడు? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. అంటే దేవాది దేవుని మీద మన సమాధానార్థమైన శిక్ష దేవుడు అనుభవించాడండి. ఆ తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు. ఆయన్నే కాపాడుకోలేకపోయాడు, ఆయన్నే రక్షించుకోలేకపోయాడు, ఆయన్నే గణపరుచుకొని ఆ సమస్యల నుంచి విడిపించుకోలేకపోయినాడు. ఆయన ఏం చేస్తాడంట అన్న వెంగిపు మాటలకు సర్వసత్యము తెలిసిన నీవు సాక్షిగా నిలబడాలి. అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు నామమున నువ్వు ఏదడిగినా నా పరలోక తండ్రి నన్ను మహిమపరచు నిమిత్తముగా చేస్తాడని చెప్పిన ఆ దేవాది దేవుని నామము ప్రకారము నువ్వు నిలబడి నువ్వు ఆయన దగ్గర అడిగితే అతడు పొందిన దెబ్బల చేత, అంటే ఆ దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అంటే ఇది దేవుని చిత్తములో జరగవలసి ఉన్న కార్యము మాత్రమే. కాబట్టి చింతపడద్దు, కానీ దేవుని వాక్యాన్ని పరిశుద్ధంగా స్వీకరించాలి. దేవా, నువ్వేదైనా తప్పు చేసేటప్పుడు నేను చేసిన అతిక్రమ దోషాన్ని బట్టి ఆనాడు నువ్వు సిలువకు అప్పగించబడ్డావు నా యేసయ్య. నేను చేసిన దోషములను బట్టి మాత్రమే నీవు గాయపరచబడ్డావు నా తండ్రి. ఈ రోజు నా యేసయ్య, నీవు గాయముల పాలైతేనే నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుందయ్యా అని పాపం చేసే ముందో, అతిక్రమించే ముందో, తప్పు చేసే ముందు, అజ్ఞానంలో పడి ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకుంటే ఆ దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఎలా ఉండాలి? క్రీస్తు మరణం నిన్ను మార్చేదిగా ఉండాలి. క్రీస్తు పునరుత్థాన విజయం నీలో మార్పు తెచ్చేదిగా ఉండాలి. క్రీస్తు పునరుత్థాన శక్తి నీ శక్తిని, నీ బలమును, నీ అజ్ఞానమును తొలగించి క్రీస్తు జ్ఞానములో నిన్ను నింపి ఆయన రాజ్యంలో చేర్చేదిగా ఉండాలి. అప్పుడే దేవుని పరిశుద్ధత నీలోనికి వచ్చి వాక్యము ద్వారా నువ్వు దేవుడిని మహిమపరిచే కృప మనకి ఇవ్వగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేదో ఒక ఆచారంలాగా అనుభవించడం, ఇదేదో ఒక సాంప్రదాయంలాగా మా ఇంట్లో వ్యక్తి అయిపోయినారా అని అనుకుంటూ ఆ తర్వాత దినాలన్నీ ఏమైపోయింది? మన ఇంట్లో వెళ్ళిపోతే 4 రోజులు ఏడుస్తాం, ఆ తర్వాత మర్చిపోతామండి. ఎప్పుడో ఒకసారి గుర్తుకు వస్తుంటారు. కానీ వాళ్ళే మనకు ఆజ్ఞలు ఇవ్వలేదు కదా, వాళ్ళే మనకు కట్టుబాట్లు ఇవ్వలేదు కదా, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కదా. కానీ మన దేవుడు ఏమన్నాడు? పాపము నుంచి నిన్ను విడిపించడానికి నేను వచ్చాను అని అన్నాడు. ఆ అతిక్రమాల దోషాల నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు వచ్చాడు. ఆయన రావడం ద్వారానే మనకు రక్షణ కలుగుతుందండి. ఇదేదో గొప్ప కార్యం అనుకొని నా ఇంట్లో వాళ్ళే పోయినారని దాన్ని సంవత్సరం నేను కొనసాగిస్తాను, అదే దుఃఖకరంగా అంటే కాదు. దేవుడు ఏమన్నాడు? మన పాపాల నిమిత్తంగా, మన దోషాల నిమిత్తంగా, మన అతిక్రమాల నిమిత్తంగా
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చి చేసి ఉన్న ఈ కార్యము దేవుడి చిత్తములో జరిగి ఉన్నది ఇది. అందుకే ఆ పరిశుద్ధుడు అంగీకరించి భూమి మీద మన నిమిత్తముగా దిగి వచ్చి ఈ సమస్యనంతా ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సమస్తమును స్వీకరించి పరలోక తండ్రి దగ్గరికి చేర్చబడ్డాడు. కాబట్టి నీ కొరకు ఈరోజు యేసు రక్తం ఉన్నది, ఆయన గాయములు ఉన్నది, ఆయన నలగగొట్టబడినటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను నీవు ఒక చిన్న బిడ్డ వలె పరిశుద్ధత కలిగి దేవుని మార్గంలో కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా చాలు బ్రదర్, ప్లీజ్ సిస్టర్, ఇంకా వదిలిపెట్టేయండి. లోకముల వెతికింది, సంపాదించుకుంది, సమకూర్చుకుంది, ఇవన్నీ వదిలిపెట్టేద్దాం. దేవుడి కొరకు టైం ఇద్దాం. నేను తప్పని అనట్లేదు, కానీ దేవుడి పరిశుద్ధ మార్గంలో మనం జీవించడానికి వాక్యాన్ని ఆశ్రయిద్దాం. అవి చేద్దాం, మళ్ళీ వచ్చి మన టైం దేవుడికి ఇద్దాం. ప్రార్థనలు ఆగిపోయి ఉన్నాయేమో, అదెంత అతిక్రమం అండి. ఆయన అతిక్రమించబడ్డాడంటే నువ్వేం పనిష్మెంట్ ఇవ్వవు ప్రభా, కానీ నేను చేసేది మాత్రం కరెక్ట్ అని చెప్పి ఒప్పించే వాళ్ళం లేము ఆ దేవుని దగ్గర. దేవుడు రాబోతున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాం. ఇటు ఈ వాక్యమును దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్య. తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవ, చక్కటి వాక్యంతో మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకే వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు. అవునయ్యా, మా అతిక్రమ క్రియలను బట్టి నీవు ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నాయ. నీవు గాయపరచబడ్డావు నాయన, మా దోషములను బట్టి నీవు నలగగొట్టబడ్డావు నా యేసయ్యా. ప్రభా నీకు వందనాలు ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత ఈనాడు మాకు స్వస్థతను కలుగు చేయడానికి వచ్చి సిలువను ఆశ్రయించి మమ్మల్ని అందరినీ సృష్టినే ఆశీర్వదించడానికి దిగి వచ్చావు. యోహాను సువార్తలో మీరు సెలవిచ్చినట్టుగా దేవుడు లోకమును ప్రేమించను కాబట్టే ఈ కార్యమును నీవు నీ భుజముల మీద వేసుకుని జరిగించావు దేవా. ఈరోజు నమ్మి రక్షణ పొందిన మేమే దారి తప్పుతున్నాము. నమ్మని వారికి నీ క్రియలను మేము ఎలా వర్ణించగలము నా యేసయ్య. కనుక వాక్యము విన్న మాకు ప్రభ లోకానుసారమైన ఆలోచనలను కొట్టివేసి ఆత్మానుసారమైన నడిపింపును నీ పునరుత్థాన విజయముగా మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుండగా దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సేవకులను సువార్థికులను జ్ఞాపకం చేసుకోనండి. వారి సువార్త పరిచర్యల వారికి ఆశీర్వాదములు దయచేయండి. సంఘాలను ప్రభ నూతన ఆత్మల చేత నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవానికి వందనాలు. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి, నీతి మార్గంలో నడిపించండి, పాపాన్ని ఆశ్రయించకుండా నీ మార్గంలో స్థిరపరచండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. వివాహము కాని బిడ్డలకు వివాహాన్ని జరిగించండి అయ్యా. సంతానం లేదని బాధపడుతున్న వారికి ప్రభా సంతాన యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. అప్పుల భారముతో ఉన్న వారికి విడుదల దయచేయండి నా యేసయ్యా. తండ్రి, ఎక్కడెక్కడైతే నీ బలిపీఠాలు కూలిపోయి ఉన్నారో యేసు నామమున బలిపీఠాలు కట్టబడును గాక. తిరిగి నీ పరలోక సన్నిధి దిగి వచ్చి సంపూర్ణమైనటువంటి నీ చిత్తమును నెరవేర్చును గాక. తండ్రి నీకే వందనాలు, నీకు స్తోత్రములు ప్రభా. నా దేవా, ఎండ వలన ఏ బిడ్డలు కూడా సోలిపోకుండా అయ్యా ఇదిగో నీ కాపుదల నీ హస్తములు తోడుగా ఉంచి వాతావరణాన్ని మార్చి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నా. మేము నమ్మిన మా దేవుడికి సర్వము సాధ్యమని నమ్మి నీ ముందు ప్రార్థన చేస్తుండగా వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదంగా ఈ వాక్యం కొరకు మేమందరము మీ ద్వారా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ దలాడండి. దేవాది దేవుడికి స్తోత్రం. చక్కటి వాక్యంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు కదండి. మనల్ని బట్టి మాత్రమే ఆ పరిశుద్ధుడి భూమి మీదికి వచ్చాడు. మనల్ని బట్టి మాత్రమే. ఇంతవరకు 2026 సంవత్సరాల వరకు కూడా మనలో ఏ మార్పు లేకుండా వస్తున్నాం, పోతున్నాం, ఉంటున్నాం, తింటున్నాం అన్నట్టే మనం బ్రతుకుతున్నామేమో. కానీ కనీసం ఈసారి రాబోయే ఈస్టర్ వరకైనా ఈ రోజు నుంచే ఈ వాక్యాన్ని అతిక్రమించకుండా దేవాది దేవుడు మన దోషముల ద్వారా నలగొట్టనివ్వకుండా వాక్య ప్రకారం తీసుకొని భయభక్తులు కలిగి ముందుకు కొనసాగుతాం. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వాక్యం దానికి ఇచ్చిన దేవుడిని నేను కనపరుస్తున్నాను అనుకుంటే దయచేసి వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొకటి, దేవుని నామాన్ని కనపరచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ దలాడండి.